సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. మనకు బదులు తానే మరణముందెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మృత్యుంజయుడు సజీవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. సమాధిలో నుండి తిరిగి లేచెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. సత్యమార్గం ద్వారాగా దేవుని వాక్యం వింటున్న మీ అందరికి కూడా మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. మరి దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులో మనందరినీ కూడా వెన్నుకున్న విధానం పట్ల దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుని వాక్యం విని దేవుని యొక్క ఆశీస్సులు మీరు పొందుతారని నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మనం గమనించినట్లయితే విశ్వాసంలో జీవించుట అన్నటువంటి చిన్న సబ్జెక్ట్ అండి. మనం గమనించినట్లయితే దేవాది దేవుడు మరి ప్రతి ఒక్క విషయంలో మనల్ని ముందుండి నడిపిస్తూ ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదండి. దేవాది దేవుడు ఒక ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే మనం పరిశుద్ధమును నిర్దోషమై ఉండవాలని జగత పునాది వేయబడక మునిపే మన గురించి ఆలోచన కలిగి ఉన్నాడు దేవాది దేవుడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఎఫెసీయులు రాసిన పత్రికలోకి మనం వెళ్దామండి. ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు మనం చదువుకుందాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్తప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనకు కుమారులుగా స్వీకరించుటకే మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషమును ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిద్దాం. ఎప్పుడండి జగత్ పునాది వేయబడక మునిపే ఈ విషయాన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదండి. జగత్ పునాది వేయకుండా మునిపే దేవుడు మనకు పట్ల ఏ విధంగా ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్క క్రైస్తవులు కూడా ఆలోచన కలిగి ఉండవలసిన అవసరం ఉంది. అంటే ఈ సృష్టి రాకమునిపే దేవుడు మన గురించి ఆలోచిస్తూ ఉన్నాడండి. మనమైతే ఏం చేస్తామండి, ఏదైనా ఒక పని ఇచ్చినా లేకపోతే ఏదైనా ఒక అధికారం ఇచ్చినా మనకి మనం ఉన్నదాన్నే చేయడానికి చూస్తాం. ఆయన లేనప్పుడు ఆలోచిస్తున్నాడండి. చూడండి మరి అది కూడా మన పట్ల అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. అందుకనే ఆయన చెప్తున్నాడు జగత్ పునాది వేయబడక మునిపే అన్నటువంటి విషయాన్ని ఆయన క్లుప్తంగా మాట్లాడుతున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరొక వచనాన్ని మనం చదువుకున్నామని కీర్తన గ్రంథము 139వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. 16వ వచనాన్ని మనం చదువుకుందామండి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నామండి. అంటే మన పిండం కింద ఉండగానే మన దినాలను ఆయన జీవ గ్రంథంలో దేవాది దేవుడు ప్రతి ఒక్కరి గురించి రాసుకున్నాడండి. ఆయన చూడండి ఎంత ప్రేమమయుడు, ఆయన ఎంత దయామయుడు, మనం అంటే ఎంత ఇష్టమో అక్కడే మనకు తెలిసిపోతుందండి. మనం ఎప్పుడు రాసుకుంటాం, మన పిల్లలు పుట్టిన తర్వాత మన డేట్ రాతామండి మనం. కానీ దేవుడు ఎప్పుడు రాతున్నాడు అంటే మనం పిండమునై ఉండగానే. అబ్బా ఎంత ఆలోచన, అంటే ఆయన ఆలోచనలో, ఆయన తలంపుల్లో, ఆయన మదిలో మనం ఉన్నామండి. ఎంత గొప్ప ధన్యత అండి. మనమేమనుకుంటాం, మనం ఎందుకు పనికిరాని వాళ్ళు, నా పరిస్థితి అయిపోయింది, నా బ్రతికింతే అని అనుకుంటూ ఉంటాం. అలాగ అనుకోవడానికి వీల్లేదు. ఎవరమంటే మనం దేవుని యొక్క కుమారులము అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదండి. మనం ఎవరమండి, దేవుని యొక్క కుమారులు. ఈ విషయాన్ని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదండి. దేవాది దేవుడు మన విషయం ఎంత ఆలోచన కలిగి ఉన్నటువంటి ఎంత ధన్యత అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మామూలు ధన్యత కాదండి, అది గొప్ప ధన్యత అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనం మర్చిపోకూడదండి, అలాంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. అదేవిధంగా మరొక వచనాన్ని మనం చదువుకుందామండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24 నుండి 27 వరకు. కాబట్టి మనం విశ్వాసం మూలంగా నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రం
మనకు బాలశిక్షకుడు ఆయన అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ధర్మశాస్త్రం అంటే బాలశిక్షకుడు అయినంటే క్రీస్తు దగ్గరికి నడిపించడానికి, అంటే నేర్పించడం. అంటే ఎలాంటి వారు మనం? బాలశిక్షకుడు అయ్యిందంటే చిన్న చిన్న బుడబుడు అడుగులు వేసుకుంటున్నాం మనం. నడిచెళ్ళినప్పుడు మనకు తెలియపరుస్తున్నాడు ఆ గంధకర్త. ఏ విధంగా అంటే బాలశిక్షకుడు అయిపోతున్నాం అంటే మనం. కాబట్టి మనం విశ్వాసం మూలంగా నీతిమంతులుగా తీర్చబడినట్లు క్రీస్తుని వద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడు ఆయను. అయితే విశ్వాసం వెల్లడాయను కనుక ఇక బాలశిక్షకుని క్రింద ఉండము అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఏంటంటే విశ్వాసం వెల్లడైనప్పుడు మనం బాలశిక్షకుని కింద ఉండవలసిన అవసరం లేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంటే విశ్వాసం వెల్లడైనప్పుడు మనం బాలశిక్షకుని కింద ఉండవలసిన అవసరత లేదన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. 27 మనం గమనించినట్లయితే క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనందరం కూడా ఎవరిని ధరించుకున్నాం అంటే క్రీస్తుని ధరించుకుని ఉన్నాం మనం. అంటే మనం ధరించుకున్న విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు యొక్క గుణగణాలు మనం కలిగి ఉండవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీలు లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. క్రీస్తు యొక్క గుణగణాలు మనలో ఉండాలండి. దేవాది దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులో ఏర్పాటు చేసుకున్న దేవాది దేవుడు మన పట్ల ఏ ఆలోచన కలిగి ఉన్నాడన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా గమనించినట్లయితే రోమాపత్రికలోకి వెళ్దామండి. మనం రోమాపత్రిక 6వ అధ్యాయంలోకి వెళ్దామండి. మనం రోమాపత్రిక 6వ అధ్యాయం 3-4 వచనాలు మనం చదువుకుందాం. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరమును ఆయన మరణంలోనికి బాప్తిసం పొందుతుందని మీరు ఎరగరా? అంటే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందితే ఆయన మరణంలోనికి బాప్తిసం పొందిన ఎంత గొప్ప ధన్యత అండి. ఈ దినాల్లో బాప్తిసం తీసుకోమంటే ఏదో సాకులు చెప్తూ ఉంటారు. ఆయన మరణంలోనికి మనం బాప్తిసం పొందుతున్నాం. గొప్ప ధన్యత అండి ఇది. దేవాది దేవుడు మనకి ఇస్తున్నటువంటి గొప్ప ధన్యత అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగ లేపబడనో అలాగే మనం నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణంలో పాలు పొందుటకే ఆయనతో కూడా పాత పెట్టబడుతుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. మనం బాప్తిసం పొందినప్పుడు అంటే ఆయనతో పాత పెట్టబడుతున్నామంట. అబ్బబ్బా, వండర్ఫుల్ కొట్టేసారండి. గొప్ప ధన్యత అండి. ఆయనతో ఈక్వల్ అయిపోతున్నాం మనం. ఎంత ధన్యత అండి. మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. ఆయన భయభక్తులు కలిగి ఉండాలి. క్రీస్తు యేసులోనికి మనం బాప్తిసం పొందాలి. అప్పుడు మనం ధన్యులము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అప్పుడు ధన్యులమండి మనం ప్రతి ఒక్కరం కూడా మనం గమనించాలి. అదేవిధంగా మనం గమనించినట్లయితే దేవాది దేవుడు ప్రతి ఒక్క విషయంలో కూడా మన పట్ల ఆలోచన కలిగి ఉండడం అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీలు లేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోకి వెళ్దామండి. మళ్ళీ మనం 13వ వచనం మనం చదువుకుందాం. మీరు సత్యవాక్యం అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. చూడండి, మనకు ఒక ముద్ర వేయడాయన. ఎలాంటిది? వాగ్దానం చేయబడిన ఆత్మచేత మనం ముద్రించబడ్డామంటే ఎంత గొప్ప ధన్యత, ఎంత బాగుబోగులని మనల్ని చూసుకుంటున్నాడు. మనం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఏదో క్రీస్తులో బాప్తిసం పొందేశాం, మన నిత్య జీవానికి వెళ్ళిపోతాం, మన పాపలకు అడవేయబడ్డాయంటే సరిపోదండి. అక్కడ ఆయన చిత్తానుసారంగా జీవించవలసిన అవసరత ప్రతి ఒక్కరి మీద ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదండి. ఆయన చిత్తానుసారంగా జీవించవలసిన అవసరత ప్రతి ఒక్కరి మీద కూడా ఉందండి. అందుకని అంటే మీరు సత్యవాక్యం అనగా మీరు రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడేరి. అబ్బా, వాగ్దానం చేయబడిన ఆత్మచేత మనం ముద్రింపబడ్డామంటే మనకు ముద్ర వేసాడండి దేవుడు. కానీ ఆ ముద్రను మనం కాపాడుకోవాలి. ఆయన వాక్యానుసారంగా మనం జీవించాలి. ఆయన చిత్తానుసారంగా మనం జీవించాలి. ఈ లోకం వైపు మనం చూడకూడదు. లోకము దాని ఆశలు గతించిపోతాయన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. బోధకులు ఏ వాక్యాన్ని బోధించినప్పటికి కూడా దేవుని ద్వారాగా హెచ్చరిక వస్తుందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. కానీ దేవుడు యథార్థవంతులను త్రోసివేయడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవుడు నీతిమంతుల సంతాన పక్షాన్ని ఉండడన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. లేనట్లయితే మన స్థితిగతులు ఏ విధంగా ఉంటాయో అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. మన స్థితిగతులు ఏ విధంగా ఉంటాయి లేనట్లయితే
అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. రోమపత్రికలోకి వెళ్దామండి 10వ అధ్యాయంలోనికి. రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందామండి. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని కూర్చున్న మాట వలన కలుగును అన్నటువంటి విషయాన్ని మనం గమనిద్దాం. ఏంటంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది అంటే క్రీస్తు మాట వలన కలుగుతుంది అంటండి. అంటే మనం ఆ విధంగా వినాలి దేవుని మాటలు. క్రీస్తు మాటలో మనం పెడసేవను పెట్టడానికి వీలు లేదు. క్రీస్తుని కూర్చున్న మాట వల్లనే కలుగుతుంది అంటే విశ్వాసం. మరి మన విశ్వాసం ఏ విధంగా ఉంటుంది? మన విశ్వాసంగా జీవిస్తున్నామా లేదా? మనము ప్రశ్న వేసుకోవాల్సిన అవసరత ఉందన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీలేదని మనం ప్రశ్న వేసుకోవాలి. దేవుడు కూడా అదే చూస్తున్నాడు. మనం ప్రశ్న వేసుకోవాల్సిన బద్దులమై ఉన్న గమనించాలి. మొదట యోహాను రాసిన పత్రికలకు వెళ్దామండి. మనం 4వ అధ్యాయము 15-16 వచనాలు మనం చదువుకుందాం. యేసు దేవుని కుమారుడని ఎవడో ఒప్పుకున్నో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత, ఎంత వండర్ఫుల్ కొటేషన్. ఈ ఒక్క కొటేషన్లో మరి దేవుడు మనలో ఉంటాడు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. అంత విశ్వాసం కలిగి ఉండాలి. క్రీస్తు యేసులోనికి మనం బాప్తిసం పొందాలి. మరొకసారి మనం చదువు. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. వండర్ఫుల్ అండి. వాడు దేవుని యందు ఉన్నాడు అంటే బాప్తిసం తీసుకోవడం ద్వారా దేవుడు మనలో ఉంటాడన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అంటే అలాంటి విశ్వాసం కలిగి మనం జీవించాలి. అలాంటి విశ్వాసంలో మనం జీవించవలసిన అవసరం ఉంది. ఆ విధంగా జీవించాలి. 16వ వచనం. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమ మనం ఎరిగిన వారమే దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు. ప్రేమ యందు నిలిచిండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. మనం ప్రేమ కలిగి జీవించవలసిన అవసరం ఉంది. అప్పుడు దేవుడు మన యందు నిలిచి ఉంటాడంట. ప్రేమ లేకపోతే ఉండడు. బాప్తిసం తీసుకుంటే మనలో దేవుడు నిలిచి ఉంటాడంట. మళ్ళీ మనం ప్రేమ కలిగి ఉంటే దేవుడు మనలో నిలిచి ఉంటాడంట. ఈ విషయాలు మనం గమనించాలి. ఈ దినాల్లో గమనించినట్లయితే బోధకులకి పట్టలేదు. ఆ విధంగా నేను గొప్ప అని ప్రభువుని క్రీస్తు వారి దగ్గర ఎలాగనుకున్నారు, అలాంటి స్థితిగతులు మరి ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. ఏంటంటే దేవుడు ఎవరిని ఏ విధంగా ఆ సమయానుసారంగా వినియోగించుకుంటాడో మరి అది దేవుడు ఏర్పాటు చేస్తాడన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగా మనం జీవించవలసిన బద్దులమై ఉన్నామన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. అందుకనే విశ్వాసంలో జీవించట మామూలు విషయం కాదండి. విశ్వాసంలో జీవించడం అంటే మామూలు విషయం కాదు. ఆ విశ్వాసం కలిగి మనం ఉన్నామా లేదా, లేక పైకి నటిస్తున్నామా అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడవుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తాను వెతుకువానికి ఫలము దయచేయవాడని నమ్మవలను కదా అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టపడితే అసాధ్యం అంటే మనం విశ్వాసం కలిగి జీవించాలి. ఎప్పటి వరకు? మనం మరణ పర్యంతరం వరకు విశ్వాసంలో జీవించాలి. మనం అబ్రహాం కూడా అలాగే జీవించాడు విశ్వాసం కలిగి. అందుకే ఆయన విశ్వాసాలకు తండ్రి అంటండి ఆయన. మరి హెబ్రీ పత్రిక అంతా విశ్వాస పట్టికని అనుకుంటూ ఉంటారు, బోధిస్తూ ఉంటారు. అందుకని విశ్వాసాలకు తండ్రి అంటండి అబ్రహాం గారు. ఎంత గొప్ప ధన్యత అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. ఎంత గొప్ప ధన్యత అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదండి. గొప్ప ధన్యత. ఆ ధన్యతని మనం మర్చిపోవడానికి వీల్లేదు. దేవుడు మనల్ని యథార్థవంతులుగా పుట్టించాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. వివిధమైన తంత్రాలు మనం కల్పించుకున్నామంటే ఆ విధంగా మనం ఉంటున్నామా? ఉండడానికి వీలు లేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరొక వచనానికి మనం వెళ్దామండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోనికి మనం వెళ్దామండి. 4వ అధ్యాయము 6-7 వచనాన్ని మనం చదువుకుందాం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మ దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడువు కావు, కుమారుడివే. కుమారుడివైతే దేవుని ద్వారా వారసుడువు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. దేవుని ద్వారా వారసులు అంటే మనం ఎంత గొప్ప ధన్యత అండి. మరి కుమారుని యొక్క ఆత్మ మన హృదయాల్లోనికి పంపిస్తున్నాడు అంటండి. మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. ఈ విషయాన్ని మనం మర్చిపోవడానికి వీలు లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే
వినుట వలన విశ్వాసం కలుగును, వినుట గూర్చిన మాట ఎవరు క్రీస్తు మాట వలన కలుగును. విశ్వాసం లేకుండా దేవుని ఇష్టడవుట అసాధ్యము అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అంటే విశ్వాసం కలిగి ఉండాలి. నాణ్యత, క్రైస్తవుడు అనగా అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలి. ఆ విధంగా జీవించాలి, విశ్వాసంలో జీవించాలి. మనం అబ్రహాం గారిని మనం జ్ఞాపం చేసుకోవాలి, దేవుని జ్ఞాపం చేసుకోవాలి, యోబుని జ్ఞాపం చేసుకోవాలి మనం. ఎందుకంటే మన పితరులు ఎంతో త్యాగాలు చేశారు. మనం ఏం చేస్తున్నామండి? ఎక్కడైనా వాక్యం ఉందంటే వెళ్ళం, ఎక్కడైనా సమయం ఎక్కువ అవుతుందంటే బాధపడతాం, గంట అయిపోయిందంటాం, గంటన్నర అయిపోయిందంటాం. ఆ విధంగా మనం జీవించకూడదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకని విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడవుతా అసాధ్యం అన్నటువంటి విషయాన్ని మనం గమనించాం. అదేవిధంగా మనం గమనించినట్లయితే యాకోబు రాసిన పత్రికలోకి వెళ్దామండి. మనం యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందామండి. 2వ అధ్యాయం 14వ వచనం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడానికి తనకు విశ్వాసం కలదని చెప్పినట్ల ఏం ప్రయోజనము? అట్టి విశ్వాసం అతను రక్షింపగలదా? అంటే క్రియలు ఉండాలి, విశ్వాసం కూడా ఉండాలి సేమ్ టైం. ఈ రెండు ఉన్నట్లయితేనే మరి మరి ఏం ప్రయోజనం ఉండదా? రెండు కలిసి ఉండాలని మరి యాకోబు గ్రంథకర్త మనం తెలియపరుస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసం కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతను రక్షింపగలదా? అంటే రక్షింపలేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు ఈ విషయాన్ని. అదే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకుందామండి. అలాగే విశ్వాసం క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అలాగే విశ్వాసం క్రియలు లేనిదైతే ఒంటిగా ఉండి మృతమైపోద్ది అంటండి. అంటే మృతం అంటే చనిపోతుంది. అందుకని విశ్వాసం విషయంలో మనం ఆలోచన కలిగి ఉండవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. విశ్వాసం విషయంలో మనం ఆలోచన కలిగి ఉండవలసిన అవసరం ఉంది. ఈ విషయాన్ని మనం మర్చిపోవడానికి వీలు లేదు. మరొక వచనాన్ని మనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం. ప్రాణం లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా మృతం అంటండి. ప్రాణం లేని శరీరము ఎలాగ మృతమో క్రియలు లేని విశ్వాసం కూడా మృతం. అంటే క్రియలు ఉండాలి, విశ్వాసం ఉండాలి, రెండు ఉండాలని మరి యాకోబు గ్రంథకర్త మనకు తెలియపరుస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవించవలసిన అవసరం ఉంది అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. మరి ఆ విధంగా మంచి పోరాటాన్ని పోరాడినటువంటివి ఒక సహోదరుడిని మనం గమనిస్తూ ఉన్నాం. ఎవరండి ఆ సహోదరుడు? మంచి పోరాటాన్ని పోరాడిన ఆయన ఎవరు? ఈ విషయాన్ని మనం గమనిద్దామండి. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు మనం చదువుకుంటాం. మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించిని, విశ్వాసము కాపాడితిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యేకతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఎంత ప్రియడంగా అపోస్తలుడైన పౌలు గారు తెలియపరుస్తున్నట్టు చూడండి. మనమైతే స్వార్థంగా మాట్లాడతామేమండి అక్కడ. నాకే కాదు మీకు కూడా నేను చెప్తున్నాడు ఆయన. మనమైతే అదే మనం విశ్వాసం కలిగి మన దృఢ విశ్వాసం కలిగి క్రియలు కలిగి ఉంటాం నాకే అంటామండి మనం. కానీ అపోస్తలుడైన పౌలు గారు అలా చెప్పట్లేదు. నాకునే కాకుండా మీకును అంటున్నాడు ఆయన. ప్రభువుని క్రీస్తు వారు కూడా ఏమంటారంటే నేను కూర్చున్న కుర్చీలో మీరు కూడా కూర్చున్నట్లు అని ఆయన అంటున్నాడు అక్కడ. చూడండి మరి ఇద్దరు ఎలాగలా మాట్లాడుతున్నారు. ఆయనున్న కుర్చీలో మనం కూర్చోవడం ఏంటంటే ఎంత గొప్ప ధన్యత. ప్రభువుని క్రీస్తు వారు అంటున్నారు నాకే కాకుండా మీకు కూడా ఇక్కడ ఇస్తాడని అపోస్తలుడైన పౌలు గారు తెలియపరుస్తున్నారు. ఈ విషయాన్ని మనం గమనించాలి. గొప్ప ధన్యత అండి. ఎందుకంటే విశ్వాసంలో జీవించడం అంటే మాటలు కాదు, యథార్థంగా జీవించాలి. ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి. అనేకమైనటువంటి విషయాలు మనం తెలియపరుస్తూ ఉంటాడు దేవుడు. ఈ విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలండి. మొత్తం విశ్వాసం విషయంలో మనం ఆలోచన కలిగి ఉన్నట్లయితే ఇబ్రీ పత్రిక అంతా విశ్వాసం గురించే కనబడుతూ ఉంటుందండి. ఎక్కువ విశ్వాసానికి తండ్రి అంటే ఎవరు? అబ్రహాం గారు. ఈ ఇబ్రీ పత్రికలో మొత్తం అలాగే కనబడుతూ ఉంటుందండి. ఎంతోమంది కనబడుతుంటారు పితరులు. విశ్వాసం అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవాది దేవుడు
ప్రతిదీ కూడా మనకు తెలియపరుస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీలు లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుందామండి. విశ్వాసం బట్టి ఏబేలు కయ్యూని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. దేవుడు అతని అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతను మృతి పొంది ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. చూసారండి, మృతి పొంది కూడా విశ్వాసం ద్వారాగా మాట్లాడుతున్నాడు ఎవరైనా అన్నటువంటి విషయాన్ని మనం గమనించి, విశ్వాసం బట్టి ఏబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి ఇచ్చాడండి ఆయన. అందుకని దేవునికి ఇచ్చేది హృదయపూర్వకంగా ఇవ్వాలి. మనం దేవునికి ఇచ్చేది మనస్పూర్వకంగా ఇవ్వాలి. దేవునితో మాట్లాడేది హృదయపూర్వకంగా మనం మాట్లాడాలి. విశ్వాసం కలిగి మనం జీవించాలి. మన పితరులు ఏ విధంగా అయితే జీవించారో ఆ విషయాన్ని తెలుసుకుని మనం నడుచుకోవాలి. రోమపత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి విశ్వాసం మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము. కాబట్టి అన్నట్లుగా మనం గమనిస్తున్నాం. విశ్వాసం మూలంగా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నామంటే ప్రభు ద్వారాగానే నీతిమంతులుగా తీర్చబడుతున్న విశ్వాసం అనగా ఈ విషయాన్ని మనం మర్చిపోవడానికి వీలు లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే విశ్వాసము అనగా చాలా ప్రాముఖ్యమైన విశ్వాసం. క్రైస్తవ జీవితంలో విశ్వాసము ప్రాముఖ్యం. ఆ విధంగా జీవించాలి మనం. ఎందుకంటే అబ్రహాం గారు సొంత కుమారుని ఇచ్చేసాడు. విశ్వాసం చూడండి, అది మనం ఏమిస్తామండి? ఉన్నది ఇవ్వం. మనం ఏదైనా కోల్పోతామని భయపడతాం. మన సొంత ఇల్లు ఉందనుకోండి, ఇల్లు ఇచ్చామని అనుకోండి, దేవుడు ఇస్తాం, మనం ఇవ్వం. సొంత కుమారుడిని ఎప్పుడు ఇచ్చాడు దేవుడు? అబ్రహాం గారికి 100 సంవత్సరాలు, సారా గారికి 90 సంవత్సరాలు. మరి అటువంటి స్థితిగతుల్లో మరి గర్భం ఉడికిపోయినటువంటి సారమ్మ కూడా మరి నీకు పిల్లలు కలుగుతారని దేవదూతల ద్వారాగా మాట్లాడినప్పుడు దేవుడు నవ్వింది ఆమె. అది నిజము, భౌతికంగా ఆలోచన కలిగి ఉంది ఆమె. కానీ దైవికంగా దేవుడు మాటిచ్చి తప్పడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. విశ్వాసం గలవాడు దేవుడు. మనం కూడా విశ్వాసం కలిగి జీవించాలి. అందుకే అబ్రహాం ఆ విషయాన్ని నమ్మాడు. అందుకని అబ్రహాం గారు ఆ విషయాన్ని నమ్మి మరి ఏమంటున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిద్దామండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందామండి. కాబట్టి అబ్రహాం దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని లేఖనం నెరవేర్చబడెను, మరియు దేవునికి స్నేహితుడని అతనికి పేరు కలిగను. చూడండి ఎంత గొప్ప ధన్యత, దేవునికి స్నేహితుడు అంటండి. మరి ఈ పేరు ఎవరికైనా ఉంటుందా? మనలో ఎవరికైనా అలాంటి పేరు ఉంటుందండి? అంటే దేవుని నమ్మాడు. నమ్మకం అంటే అదండి. అబ్రహాం గారి ద్వారాగా నేర్చుకోవాలి, యోబు గారి ద్వారాగా నేర్చుకోవాలి, అదేవిధంగా మరి మోసే గారి ద్వారాగా నేర్చుకోవాలి. మన పితరుల ద్వారాగా మనం నేర్చుకోవాలి. అదేవిధంగా నోహ ద్వారాగా మనం నేర్చుకోవాలి. కుటుంబం అంతా ఒక షిప్ని తయారు చేశారు. దేవుడు చెప్పిన మాట విన్నారు, ముందు ఎనమండుగా రక్షించబడ్డారు. అదేవిధంగా మనం జీవించవలసిన భద్రమై ఉన్నామన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7-8 వచనాలు మనం చూసుకుందామండి. విశ్వాసమును బట్టి నోహు అది వరకు చూడని సంగతిని గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఇప్పుడే చెప్పుకున్నామండి ఈ విషయం, ఓడ విషయంలో. అంటే నోహు కూడా విశ్వాసం బట్టి దేవుడు చెప్పిన మాట విన్నాడంటే విశ్వాసం. మనం వింటున్నాం. అలాగా మనం ప్రతి ఒక్కరం కూడా గమనించుకోవాలి. ఆ విధంగా మనం జీవించవలసిన అవసరత ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి విశ్వాసం బట్టి పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందిన ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరి ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరగగా అతను బయలు వెళ్ళినటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఎవరి విషయం ఏంటిది? అబ్రహాం గారు. దేవుడు చెప్తే వెళ్ళిపోతాడు అంతే, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. విశ్వాసాన్ని బట్టి. అది మనమైతే ఈ దినాల్లో ఎక్కడికి వెళ్ళాలని అడ్రస్ ఇచ్చినా వెళ్ళాం మనం. చూడండి ఎలాంటి దృఢ విశ్వాసమో అబ్రహాం గారిది మనం గమనించాలి. మన పితరులు ఆ విధంగా జీవించారు, మరి మనం ఏ విధంగా జీవిస్తున్నాం అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17-19 వచనాలు మనం చదువుకుందాం. అబ్రహాము శోధింపబడి విశ్వాసం బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడ వాగ్దానములు సంతోషంతో అంగీకరించినో ఇస్సాకు వలనైనా నీ సంతానం అనబడెను అని ఎవరితో చెప్పబడెనో ఆ అబ్రహాము
మృతులు సైతం లేబడ్డకు దేవుడు శక్తిమంతుడిని నియోచించిన వాడై తన ఏకైక కుమారుని అర్పించి ఉపమాన రూపంగా అతనిని మృతుల్లో నుండి మరలా పొందెను అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. చూడండి, దేవుడు శక్తిమంతుడు, చనిపోయినప్పుడు కూడా బ్రతికింతాడు అని విశ్వాసం చూడండి అబ్రహాం గారిది. మనమైతే దేవుడు ఇచ్చాడు 100 సంవత్సరాలకి, 90 సంవత్సరాల సారా, 100 సంవత్సరాల అబ్రహాం, దేవుడు ఇచ్చాడు మళ్ళీ వెంటనే ఎందుకు అడిగేస్తున్నాడండి అంటాం మనం. ఇస్తాంలేండి తర్వాత అంటాం మనం. కానీ దృఢ విశ్వాసం అబ్రహాం గారిది. దేవుడు చెప్పిన మాట మరి తప్పకుండా మరి మోరే పర్వతం మీద తీసుకెళ్ళినప్పుడు పనివారికి కానీ భార్యకి కానీ ఎవరికి చెప్పలేదు, కుమారుడికి కానీ. చూడండి ఎంత విశ్వాసము. ఎవరంటారండి ఆ ముసలి వయసులో ఎంత ఉడికిపోయి ఉంటాడు ఆయన. మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. మన పిల్లలకు చిన్న దెబ్బ తగిలితేనే మనం తట్టుకోలేము. ఆయన బలెమ్మని అడుగుతున్నాడు ఏంటి దేవుడు అని అబ్రహాము వెనక తీయలేదు. అబ్రహాం గారికి అందుకే దేవునికి స్నేహితుడిని పేరు వచ్చిందండి. ఈ విషయాన్ని మనం గమనించాలి. మరి దేవుడు మరి అబ్రహాముని మనం ఆశీర్వదించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఏకైక కుమారుణ్ణి అబ్రహాం అన్నాడు అంతే. గొర్రె పిల్లని అక్కడ ఏర్పాటు చేశాడు దేవుడు. అదండి నిరీక్షణ, అదండి విశ్వాసం. ఆ విధంగా జీవించాలి. క్రైస్తవులు అంటే మనం విశ్వాసం ఉంటుంది అసలే. మనకి ఏదన్నా ఇస్తేనే దేవుడా, ఏమేమైపోతే దేవుడు కాదా? క్రైస్తవుడు అనగానే బాధ అనుభవించాలంటే పేతురు రాసిన పత్రిక 4:16 ఈ మాట ఉంటుంది. క్రైస్తవుడు అనగా బాధ అనిపించాలి మనం. ప్రభు క్రీస్తు వారు అనిపించాలంటే బాధ కంటే కాదండి అది. మరి అదేవిధంగా యోబు గారు అనిపించిన బాధ కంటే కాదు. ఈ విషయాన్ని మనం గమనించాలి. అబ్రహాం గారు మరి బాధపడ్డాడు, అంత బాధ కంటే కాదు. మరి క్రైస్తవులు అంటే మనం మాకు ఉన్నతమైన స్థితిలో దేవుడు పెడుతున్నాడంటే ఈ దినాల్లో మనం ఎలా జీవిస్తున్నాం? ఏదో మరి ఇష్టంజరంగా జీవిస్తున్నామా, ఆయన భయభక్తులు కలిగి జీవిస్తున్నామో మనకు మనం ఆలోచన కలిగి ఉండవలసిన అవసరత ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. యాకోబు రాసిన పత్రిక 2:23 కాబట్టి అబ్రహాం దేవుని నమ్మును, అది అతని నీతిగా ఎంచబడెను అనే లేఖనం నెరవేర్చబడెను, మరియు దేవునికి స్నేహితుడు అని అతని పేరు కలిగిన అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. దేవునికి స్నేహితుడని పేరు కలిగిన గొప్ప ధన్యత అండి అది. మరి మన పేరు ఏమైందో మనం ఆలోచన కలిగి ఉండవలసిన అవసరత ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా మనం గమనించినట్లయితే మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24-26 కలిపి ఉంటాయండి. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగంలో అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతి ఫలముగా కలగబోయే బహుమానమందు దృష్టి ఉంచెను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అదే మనమైతేనండి ఈ దినాల్లో గమనించినట్లయితే మరి ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే అని అవ్వాలనుకుంటాడు, ఎంపీ కొడుకు ఎంపీ అవ్వాలనుకుంటాడు, రాజు కొడుకు రాజు అవ్వాలనుకుంటాడు. కానీ పరో ఒక కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకుంటకు మరి మోసే గారు ఒప్పుకోలేదంటండి. క్రీస్తునింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంటే ఆయన. అదండి ధన్యత. పరలోక రాజ్యం గురించి ఆలోచన కలిగి ఉన్నాడు ఆయన. మరి ఆయన అనుకుంటే రాజు అవ్వగలడు. రాజు కుమార్తె దగ్గర పెరిగాడు, రాజు అవ్వగలడు. రాజరికాన్ని విడిచిపెట్టేశాడు ఆయన. మరి మనం ఎటువంటి వారు, మనం ఏపాటి వారమో మనకు మనం ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఉంది. విశ్వాసం కలిగి దేవునిలో జీవించాలండి. మనం ఈ లోకంలోనికి వచ్చాం. మనం ఈ లోకంలోనికి వచ్చాం, కానీ ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏమి తీసుకురాలేదు, ఈ లోకంలో నుంచి కూడా ఏమి తీసుకుని పోలేము. అన్న వస్త్రాలు కలిగి ఉండమని చెప్తున్నాడు. ఆ విధంగా మనం జీవించవలసిన అవసరత ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ముగింపులో మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథము 3:5 మనం చదువుకుని ముగించుకుందాం. జయించేవాడు అలాగే తెల్లని వస్త్రములు ధరించుకొని జీవగ్రంథం నుండి అతని పేరు ఎంత మాత్రము తుడిచిపెట్టగా నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుందుము. సంగములతో ఆత్మశెప్పు మాటలు చెవిగలవాడు వినుగాక అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. మనం జయించాలండి. మన విశ్వాసం కలిగి ఉండాలి. మన పితరులు అలాగే జయించారు, విశ్వాసం కలిగి ఉన్నారు. అబ్రహాం గారు ఎక్కడికి వెళ్ళాలో తెలియక బయలు వెళ్ళినట్టు ఎలాగుందండి అది? ఎంత విశ్వాసం అండి! అంటే ఏంటి, నా దేవుడు ఎలాగైనా బయలుపరుతాడు అన్నటువంటి విశ్వాసం. అదే మనమైతే ఎక్కడైనా మీటింగ్ ఉందంటే వెళ్ళాం, ఎక్కడైనా మీటింగు మీరు వెళ్ళి నడిపించాలంటే వెళ్ళాం, ఏదో సాకు చెప్తాం ఈ భౌతికమైన శరీరం గురించి. ఆత్మీయ పనిని
మనం పోస్ట్పోన్ చేస్తూ ఉండాలి. అలా ఉండడానికి వీల్లేదు. విశ్వాసం కలిగి ఉండాలి, పరిపూర్ణంగా ఉండాలి. క్రైస్తవులు అనగా విశ్వాసం కలిగి ఉండాలి. మరి ఈ విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే ధర్మశాస్త్రానికి బాలశిక్షకుడు అయ్యాడంటండి ఆయన. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరం కూడా ఏ విధంగా జీవించాలి? విశ్వాసం కలిగి జీవించాలి. అబ్రాహం గారి గురించి తెలుసుకోవాలి, మోసే గారి గురించి తెలుసుకోవాలి, నోవహు గారి గురించి తెలుసుకోవాలి, యోబు గురించి తెలుసుకోవాలి. మన పితరులు ఏమైతే చేశారో వాళ్ళందరి గురించి మనం తెలుసుకుని ఆ విధంగా మనం జీవించాలి. ఆ విధంగా జీవించినప్పుడు దేవుడు బల నమ్మకమైన మంచి దోషడా అని మన ప్రతిఫలం ఇస్తాడన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. శ్రద్ధగా అయినందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.